అంటే మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు, మేము అధికారంలో ఉన్నాం, ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తుంది, ఎక్కడెక్కడ కేసులు పెడుతున్న నాకు ఆరోపణ చేశారు. అది అసత్య ఆరోపణే నాకు తెలిసి. పోలీస్ స్టేషన్లే వాళ్ళు అడ్డాలుగా మార్చుకున్నారు గతంలో. పోలీసులు పాపం చాలా బాధపడ్డారు. ఇప్పుడు పోలీసులకు స్వాతంత్రం వచ్చింది అసలు. అంటే పోలీసులు మేము చట్టపరంగా న్యాయపరంగా పనిచేసే ఒక స్వేచ్ఛ వచ్చిందనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఇక వారు కూడా హరీష్ రావు గారు కూడా ఏంటంటే ఈగర్నెస్, వాళ్ళిద్దరికి బాబామరుదులకు పోటీ ఎక్కువైంది. ఉపనేత ఎవరు అనే దగ్గర మరి వారా, కడియం శ్రీయారా, లేకపోతే ఎవరైతారో తెలియదు. వారి ఎవరు మన కేసీఆర్ గారు అయితే ఇప్పుడు నాయకుడు, ఎల్పీ నాయకుడు అయినరు. సో దాన్ని ఎవరు తీసుకోవాలన్నా లేకపోతే ఉపనేత ఎవరు కావాలనే ఆతృతలో వాళ్ళిద్దరు పోటీ పడుతున్నట్టుగా కనబడుతుంది. పెద్దగా తొందరపడాల్సిన అవసరం లేదని ఇద్దరు మిత్రులకు చెప్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ టీం ఇంకా కొంచెం అడ్వాన్స్ అయింది. బావ కంటే యాడ్ వెనక పడిపోతున్నాయని ఒకటే ఉరుకుతా ఉన్నారు వాళ్ళు. అసలు ఆరోపణలలో కూడా అర్థం లేని పసలేని వాదనలు చేస్తుంటారు. సో మేము అడ్జస్ట్మెంట్ మోడ్లో ఎందుకున్నామంటే వాళ్ళ విధ్వంసం తాలూకు ఏదైతే పరిపాలన ఉందో వాటిని సెట్ చేయడానికి సరిపోతున్నాయి. నేను కూడా కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్లలో రివ్యూస్కి సంబంధించిన రిపోర్ట్స్ చూస్తున్నా కదా కొంతమంది మంత్రుల కాడ. మొత్తం ఒక 10 సంవత్సరాల నుంచి అట్లా టేబుల్ మీద పడేసిన ఫైల్స్ లెక్క ఉండి దుమ్ము బట్టి కేవలం రెవెన్యూ, ఫినాన్స్, మున్సిపల్ ఇంకో 2-3 శాఖలే పనిచేసినాయి. రెవెన్యూ వచ్చేవి. రెవెన్యూ మనం ఇచ్చేది ప్రజలకు మనం చేసే ఏ శాఖ కూడా లేదు. మొత్తం క్లోజర్లో పెట్టేసిండ్రు. ఇప్పుడు వాటిని అన్ని రీడ్రెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మినిస్ట్రీస్ పని చేస్తున్నాయి. అసలు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే దాని దగ్గర ఒక చర్చనే లేవనెత్తినాం. సో క్యాబినెట్ 3rd మీటింగ్ ఇంకా కొంత క్లారిటీతో పోతుంది. నేను అనుకుంటున్నా ఏంటంటే డిపార్ట్మెంట్ సెట్ కావడానికి బడ్జెట్ తర్వాత అలొకేషన్స్ ఉంటాయి. అలొకేషన్స్ నుంచి ఎక్కువ ఉంటుంది. నిధులు లేవు. మార్చి బడ్జెట్ తర్వాత నిధులు లేవు, సొమ్ములు లేవు. మొత్తం గీక్కొని పోయిండ్రు. మీరేమో సొమ్ములు లేవంటారు. మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేము బంగారు పల్లెన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినామని చెప్పి ఆ బంగారు పల్లెమే ఉంది తప్పితే దాంట్లో ఏమి నిధులు లేవు. దాన్ని నమ్ముకొని నాక్కొని గోక్కొని తినలేంగా. సెక్రటరేట్ కట్టిండు, దాంట్లో ఉండగలం కానీ దాన్ని ప్రజలకు ఏం చేయగలం? గాడిలో పడడానికి మినిమం 3-4 నెలలు పడుతుంది. ఇది ఆ సాగ్గా చెప్పి పథకాలు అమలు చేస్తలేరు ఇల్లు అని చెప్పి ప్రయత్నం చేస్తారు. పథకాలు వేరు, పథకాలు అమలు అయితే వాటికి పెద్ద ఖర్చు ఏం లేదు. అప్పులు వేరు, అప్పులకు కట్టాల్సిన వడ్డీలు వేరు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. సో రిసీట్స్ రాబడి ఎంత ఉంది, పోబడి ఎంత ఉందని ఇప్పుడు బట్టి గారు తయారు చేస్తున్నారు అంతా. పార్లమెంట్ ఎన్నికలు మీకు చాలా ప్రెస్టేజ్. ఎందుకంటే అధికారంలో ఉన్న తెలంగాణలో మీకు యూపీఏ అంటే మీకున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఎక్కువ స్థానాలు ఇచ్చేది. ఈ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశంతో మీరు ప్రజల్లోకి వెళ్తారు? ఒకటి, ఇండియా కూటమి విధానాలు మీరు చూసిండ్రు. భాజపా ఆర్థిక విధానాలు ఎట్లున్నాయి, ఇతరాతర అంశాలని జాతీయ స్థాయిలో ఉండే అంశాలు తెర మీదకి వస్తాయి.